ఏపీ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెనుక దేశం యావత్తు కూడా చూస్తాం. ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలయ్యి మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడుల ద్వారా మా వెనుకబాటుతనం పోతుంది. మా యువకులందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి అవకాశాలు లభించేటట్లు కూటమి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ప్రారంభిస్తుందని చాలా సంతోషకరమైన వాతావరణంలో ఉన్న విషయం అందరూ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో విషం చుక్క వేసినట్లు ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ప్రారంభోత్సవం ద్వారా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల జరుగుతున్న చర్చ మూలంగా కూటమి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే దుగ్ధతో దిగజారిన రాజకీయానికి ఒడిగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తామన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డల పార్టీ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ గొడ్డలి పార్టీలో స్థానం సంపాదించాలన్నా, ఈ గొడ్డలి పార్టీలో అవకాశాలు పొందాలన్నా, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలన్నా ఎవరైనా సరే, ఎంత మంచి కుటుంబానికి చెందిన యువకులైనా సరే, గతంలో ఎంత మంచి పేరున్న పెద్ద నాయకులైనా సరే, వాళ్ళు రౌడీయిజాన్ని పోషించాలి, చట్టాలని ఉల్లంఘించాలి, చట్టాలని చేతుల్లోకి తీసుకోవాలి, దౌర్జన్యాలు చేయాలి, ఈ గంజాయి మొక్కల్ని పెంచి పోషించాలి. అటువంటి వ్యక్తులకే ఆ పార్టీలో స్థానం లభిస్తుందని ఒక అభిప్రాయం చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఆ పార్టీలో పెరిగిపోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను చాలా బాధాకరం. భవిష్యత్తు తర రాజకీయ నాయకులు, యువకులు ఏ విధంగా తయారు కాబోతున్నారు ఇటువంటి పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి నాయకులు చేస్తున్న ఈ దిగజారుడు రాజకీయాన్ని చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, ఏదో ఒక గొప్ప వ్యక్తి మరణించాడనో, లేతే ఒక పేదవాడికి అన్యాయం జరిగిందనో కాదు ఆయనకి అక్కడికి వెళ్తుంది. సాక్ష్యాల్ని చట్టవిరుద్ధంగా తారుమారు చేసి ఒక పేద వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని, యువకుడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక పేద కుటుంబం గొర్రెల కాపరని పేరే కానీ కనీసం ఒక 5 గొర్రెలు కూడా సొంత గొర్రెలు లేని వ్యక్తి దానయ్య గారు. ఆ వ్యక్తిని యాక్సిడెంట్ ద్వారా కారు, మోటార్ సైకిల్లో గుద్దేసి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే, ఈరోజు ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళారో వృత్తిపరంగా ఒక డాక్టర్, ఆయన కనీసం యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లి ఏదైనా ప్రాథమిక వైద్యం చేపిస్తే
ప్రథమ చికిత్స చేపిస్తే ఏమైనా బతుకుతాడనే ఆలోచన కూడా చేయకోకుండా నా కొడుకుని ఎలా తప్పించాలి అని ప్రయత్నం చేసి ఆ కొద్ది సమయంలోనే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తే మరి చూసిన వాళ్ళు కొంతమంది కానీ ఈ కెమెరా ద్వారా కానీ ఆ తప్పును పట్టించి ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు ఆయన పరామర్శకి వెళ్ళారని చెప్పేసి మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తుంటే అందరూ అనుకున్నారు సోషల్ మీడియాలో గొర్రెల కాపర్ల సంఘాలు, యాదవ కులస్తులు, బీసీలు అందరూ కూడా ఆ పేదవాడికి అన్యాయం జరిగింది, ఆ పేదవాడి మరణం గురించి ఎవరు మాట్లాడతలేదు, అందరూ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఎవరైతే ఆయన మరణానికి కారణమయ్యారో, ఆ దానయ్య మరణానికి కారణమయ్యాడో, ఆ పేదవాడి మరణానికి కారణమయ్యాడో ఆయన్ని పరామర్శించడానికి ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా కోడెకూస్తా ఉంది. బహుశా ఆ పేదవాడిని పరామర్శించి ఏదైనా సాయం చేస్తానికి వెళ్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఆయన వెళ్ళింది ఆ దానయ్య మరణానికి కారణమైన వ్యక్తి అని చెప్పేసి ఆ వ్యక్తి కోసం పరామర్శ కోసం వెళ్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. మొన్న ఎక్కడ చూశాను నేను సాక్షి పేపర్లో మత్స్యకారు వర్గానికి సంబంధించిన నాయకుడిని అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి. రాష్ట్ర ప్రజలు, బలహీన వర్గాలందరూ కూడా ఆలోచించాలి. అక్కడ గొర్రెల కాపరిని గుద్దాడా, లేకపోతే మత్స్యకారుని గుద్దాడా, లేకపోతే కళ్ళు గీత కార్మికుని గుద్దాడా, నాయి బ్రాహ్మణుని గుద్దాడా అనేది ఎక్కడ సమస్య కాదు. అక్కడ ఎవరన్నా కూడా గుద్దితే చనిపోయేవాళ్ళు, ఆ యాక్సిడెంట్ చేస్తే చనిపోయేవాళ్ళు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పేదవాడి ప్రాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇస్తున్న విలువ ఏమిటో ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. నేను ఎంత ఆశ్చర్యకరం అంటే పేపర్లో చూసాం, ఆయన సొంత సోదరి షర్మిల గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఆపరేషన్ ఏదో చేశారని చెప్పారు. కానీ చెల్లిని పలకరిస్తానికి, పరామర్శిస్తానికి ఆయనకి మనసు రాలేదు. కానీ ఒక పేదవాడి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళారంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు వెళ్ళటమే కాదు, అక్కడ పరిస్థితి ఏమిటి, ఇంకా 48 గంటల్లో